హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయిన కుక్కేలో ఉన్నామండి. టెంపుల్ యొక్క ఫ్రంట్ సైడ్ భాగం ఇది. టెంపుల్ యొక్క గోపురం అదే చూడండి. మార్నింగ్ 6 o'clockకి మేము అక్కడ ఉన్నామండి. ఆ పక్కన కనిపించేవన్నీ రూమ్స్ అండి. మనం తెచ్చుకున్న లగేజ్ కౌంటర్లో ఫ్రీగా పెట్టుకోవచ్చండి. మనం వేసుకున్న చెప్పల్స్ కూడా ఫ్రీగా వదలవచ్చండి. మనకి రూమ్స్ కూడా దేవస్థానం వాళ్ళు అవైలబుల్గా ఉన్నాయండి. రూమ్ వచ్చేసి 100 రూపీస్, 200. ఇది వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర కొలను అండి. ఇక్కడ కూడా ఒక పార్క్ ఉంటుందంటే అక్కడంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినవన్నీ ఉంటాయండి. ఇక్కడ కూడా పూజలు చేస్తారు, పాలు వస్తారండి. నెక్స్ట్ అక్కడే మనకి ప్రసాదం పెడతారండి. డైలీ మార్నింగ్ పెడతారు, ఆఫ్టర్నూన్ పెడతారు, నైట్ కూడా పెడతారండి. మాకైతే పులిహోర, ఒక గ్లాస్ సొంటి టీ ఇచ్చారండి. మేము వెళ్ళినప్పుడు దర్శనం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫుల్ రెయిన్ పడింది. చూడండి ఎట్లా ఉందో. మొత్తం మొత్తం కొండ భాగమే వెనకాల మొత్తము. దర్శనం కూడా చాలా తొందరగా అయిందండి. అసలు చాలామంది వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటారు. మేము వచ్చేసి బెంగళూరు నుంచి కుక్కేకి మాకు 4 hours జర్నీ పట్టిందండి. ఎవ్రీ సాటర్డే బస్సెస్ ఉంటాయండి అవైలబుల్గా. బెంగళూరు నుంచి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి లాడ్జ్ అండి, దేవస్థానం వాళ్ళది. కేవలం 100 రూపీస్కే ఇచ్చారండి. నెక్స్ట్ డే సండే పడిందండి. సండే రోజు కూడా మేము దర్శనానికి వెళ్ళాము. తర్వాత ఇక్కడ నుంచి మేము ధర్మస్థల అనే ప్లేస్కి వెళ్ళామండి. అది కూడా చాలా దగ్గర. ఆ ప్లేస్లో కూడా మంజునాథ స్వామి టెంపుల్ ఉందండి. మేము అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇది వచ్చేసి కావేరీ రివర్ అండి. మేము వెళ్ళినప్పుడు ఉధృతంగా ప్రవహిస్తుందని మమ్మల్ని అక్కడికి ప్రవేశం లేకుండేదండి. మేము బయటనే చూసి వచ్చేసినామండి మేము. తర్వాత మళ్ళీ ఒకసారి టెంపుల్ని మేము దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసినామండి. చూడండి టెంపుల్ ముందర చాలా, ఇక్కడే అన్నప్రసాదము, డొనేషను అన్నీ ఇక్కడే ఉంటాయి. పక్కన వచ్చేసి సేవా కౌంటర్ ఉంటుందండి. లగేజ్ రూమ్ కూడా చూడండి. మీకు మనం ఏమైనా బట్టలు మార్చుకోవడానికి కూడా అక్కడే ఉందండి. ఈ లగేజ్ కూడా ఫ్రీగా పెట్టుకుంటారు, మళ్ళీ మనం ఫ్రీగా వెళ్ళి తెచ్చుకోవచ్చు. లడ్డు కౌంటర్ కూడా బయటనే ఉందండి. చూడండి లగేజ్ రూము. ఇక్కడ మార్చుకోవడానికి కూడా 2 రూమ్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి చెప్పల స్టాండు, ఇది కూడా ఫ్రీగానే ఉంటుందండి, ఫ్రీగా వదులుకోవచ్చు. చూడండి బయట చాలామంది వచ్చారండి సండే రోజు. ఇంకా లోపల వచ్చేసి ఈ సంతానము వివాహం కాని వాళ్ళకి 4000 రూపీస్ పెడితే ఇక్కడ పూజ చూడండి. అక్కడ వెళ్ళే వాళ్ళంతా 4400 పెట్టి ఈ ఆశ్లేష బలి పూజ, సర్పదోషం, వివాహం కాని వాళ్ళకి ఆ దోషం అండి. నెక్స్ట్ చూడండి కింద తడి బట్టలతో మనము గుడి చుట్టూ ప్రదక్షిణ కూడా చేయొచ్చండి. చూడండి 400 రూపీస్ పెడితే నాగపూజ చేస్తారండి. అది